హాయ్ ఫ్రెండ్స్, నేను నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాగ్ టెక్ హబ్. 8వ తరగతి విద్యార్థులకు రేపటి నుంచే బడి. డిసెంబర్ 14 నుంచి 6 మరియు 7 తరగతుల వారికి గౌరవ మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారు రాష్ట్రంలో 6, 7, 8 తరగతులకు బడులు పునఃప్రారంభంపై ప్రభుత్వము మార్పులు చేసింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి 6, 7, 8 విద్యార్థులకు తరగతులు నిర్వహించాల్సి ఉండగా 6, 7 తరగతుల ప్రారంభాన్ని డిసెంబర్ 14కు వాయిదా వేసింది. డిసెంబర్ 14 నుంచి 1 నుంచి 5 తరగతులను ప్రారంభించాల్సి ఉండగా పరిస్థితులను బట్టి సంక్రాంతి పండుగ అనంతరము తరగతులు నిర్వహించనున్నారు. సోమవారం నుంచి 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే తరగతులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఈ నెల 2 నుంచి 9 మరియు 10 తరగతుల విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తుండగా సోమవారం నుంచి 8వ తరగతి వారికి పునఃప్రారంభించాలని నిర్ణయించామని వారు చెప్పారు. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:45 వరకు తరగతులు నిర్వహిస్తుండగా చలి కారణంగా ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పాఠశాల టైమింగ్స్ మార్పు చేసినట్లు వారు చెప్పారు. రేపటి నుంచి అనగా నవంబర్ 23వ తేదీ నుంచి జగనన్న విద్యా కానుక వారోత్సవాలు ప్రారంభం. దీనికి సంబంధించి ప్రభుత్వము మార్గదర్శకాలను విడుదల చేసింది. జగనన్న విద్యా కానుకలో భాగంగా విద్యార్థికి 3 జతల యూనిఫామ్, 1 సెట్ నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, 1 జత బూట్లు, 2 జతల సాక్సులు, బెల్టు, 3 మాస్కులతో పాటు బ్యాగును కిట్ రూపంలో అందించడం జరిగింది. ప్రస్తుత పథకానికి సంబంధించి అన్ని వస్తువుల నాణ్యత, పంపిణీ విధానాన్ని పరిశీలించడం, అందులో ఎదురైనటువంటి చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకోవడం, వీటన్నిటిని అధిగమిస్తూ వచ్చే విద్యా సంవత్సరంలో మరింత పక్కా ప్రణాళికతో జగనన్న విద్యా కానుక కిట్లను సరఫరా చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకోవడం జగనన్న విద్యా కానుక వారోత్సవాల ముఖ్య ఉద్దేశం. జగనన్న విద్యా కానుక వారోత్సవాలు నవంబర్ 23 నుంచి నవంబర్ 28 వరకు అనగా వారం రోజుల పాటు కొనసాగుతాయి. జగనన్న విద్యా కానుక వారోత్సవాల్లో చేయవలసిన కార్యక్రమాలు చూద్దాం. సోమవారం విద్యార్థులకు, తల్లిదండ్రులకు జగనన్న విద్యా కానుక గురించి అవగాహన కల్పించడం, ప్రతి విద్యార్థికి స్టూడెంట్ కిట్ అందిందా లేదా పరిశీలించడం, బయోమెట్రిక్ అథెంటికేషన్ తనిఖీ చేయడం. ఇక మంగళవారం నవంబర్ 24వ తేదీ విద్యార్థులు యూనిఫామ్ కుట్టించుకున్నారో లేదో పరిశీలించడం, కుట్టు కూలీ ఖర్చులు నేరుగా తల్లుల ఖాతాకు ప్రభుత్వం వేస్తున్న విషయాన్ని తెలపడం, యూనిఫామ్ కొలతల గురించి, దుస్తులు కుట్టించుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడం. బుధవారం షెడ్యూల్ను గమనించినట్లయితే విద్యార్థులు బూట్లు వేసుకునే విధానం, సాక్సులు ఉతుక్కోవడం వంటి వాటిపై అవగాహన కల్పించడం, బూట్ల కొలతల్లో ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని సరిదిద్దడం. గురువారం 26వ తేదీ పాఠ్య పుస్తకాలకు, నోటు పుస్తకాలకు, వర్క్ పుస్తకాలకు అట్టలు వేసుకునేలా పుస్తకాలను ఉపయోగించుకోవడం పట్ల అవగాహన కల్పించడం. శుక్రవారం 27వ తేదీ బ్యాగులు వాడే విధానం, పాఠశాల బ్యాగు బరువు తగ్గించే విధానం గురించి చర్యలు, అవగాహన కల్పించడం. బ్యాగుల విషయంలో ఏమైనా సూచనలు ఉన్నట్లయితే సంబంధిత జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావడం. శనివారం 28వ తేదీ జగనన్న విద్యా కానుక కిట్లో అన్ని వస్తువులు అందాయో లేదో తెలుసుకోవడం, బయోమెట్రిక్ సరిగా ఉందో లేదో పరిశీలించడం, జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావడం. కుట్టుకూలికి సంబంధించి 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు జతకు 40 చొప్పున అనగా 3 జతలకు 120 రూపాయలు, 9, 10 విద్యార్థులకు జతకు 80 రూపాయల చొప్పున 3 జతలకు 240 రూపాయలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వము అందిస్తున్న విషయాన్ని విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు తెలియజేయాలి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసము నాగ్ టెక్ హబ్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్.